ఎప్పటికెయ్యది ప్రస్తుతము అప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తా నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఆ పద్యం. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఇంతకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు ఎక్కడ దొరకవు, ఎవ్వరు చెప్పలేరు. దీంట్లో ఒక టెక్నిక్ చెప్తారు. ఆ టెక్నిక్ ఏంటనేది జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఎప్పటికీ ఎయ్యది ప్రస్తుతము అప్పటికి ఆ మాటలాడి అంటే సమయం, సందర్భం, అక్కడ పరిస్థితులు, అక్కడ ఉండేటటువంటి మనుషులు ఎవరు, ఎలాంటి మనుషులు, మనకంటే పైవాళ్ళ మనకంటే కింద వాళ్ళ, వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు, బాధలో ఉన్నారా, సంతోషంలో ఉన్నారా, ఇవన్నీ ఆలోచించుకొని ముందు అనాలిసిస్ చేసుకోవాలి. ఆ సందర్భాన్ని, అక్కడ ఉండేటటువంటి మనుషుల్ని అందరినీ అనాలిసిస్ చేసుకొని ఆ సందర్భానికి తగ్గట్టుగా, ఆ ప్రస్తుతానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలాడి, అంతవరకు అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. అదన ప్రసంగం మాట్లాడకూడదు. అది కూడా ఎట్లా మాట్లాడాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ పాయింట్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. మేము అనుకున్నది మేము మాట్లాడేస్తాం, అవతలోడు ఏమనుకుంటే మాకెందుకు అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు. ఎలా మాట్లాడాలంటే అన్యుల మనములు నొప్పింపక, అంటే మనం మాట్లాడిన మాటల వల్ల కావచ్చు, మాట్లాడిన విధానం వల్ల కావచ్చు, అవతల ఉండేవాళ్ళు బాధపడకూడదు. బాధపడకుండా మాట్లాడడం అనేది చాలా చాలా ముఖ్యమైన